ఇంకా ఏ విధంగా చేసుకోవాలి అని అంటే మామూలుగా ఏ పూజ చేసినా మామూలుగా గణపతి పూజ చేయటం అనేటటువంటిది ఉంది. అంటే గణాలన్నిటికీ కూడా అధిపతి కాబట్టి గణపతి. అది మరి అమ్మవారు నలుగు చేసింది, ఆ నలుగులో నుంచి ఉద్భవించి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటిది, ప్రాణం పోసినటువంటి అమ్మవారు కదా. మరి అమ్మవారు ప్రాణం పోస్తేనేగా గణపతి వచ్చాడు. మరి కాపలా పెట్టింది, స్నానానికి వెళ్ళింది. మరి కైలాసంలోకి పరమేశ్వరుడు వస్తున్నాడు. వస్తుంటే మరి అడ్డగించాడు. ఎవరు రావద్దని చెప్పింది మా అమ్మ, నువ్వెవరి వస్తున్నావంటే, అయ్యో నా కైలాసంలోకి నన్నే రానివా నువ్వు అని చెప్పి ఆయన ఏం చేస్తారు, శిరచ్ఛేదనం చేస్తాడు కదా. అప్పుడు ఆ తర్వాత మళ్ళా గజవదనం తీసుకొచ్చి ప్రాణ పోయటం అదంతా జరుగుతుంది కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుడికే విఘ్నం కలిగించాడు. అందుకని ఈశ్వరుడు చెప్పాడట, ఇవాటి నుంచి నిన్ను అందరూ కూడా విఘ్నేశ్వరుడు అని అంటాడు. అంటే ఈశ్వరుడికి విఘ్నం కలిగించిన వాడు కాబట్టి అని, గణాలన్నిటికీ అధిపతి కాబట్టి గణపతి అని ఈ విధంగా ఒక్కొక్క నామంతో పిలుస్తూ ఉంటాము.